Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ అండ్ టెక్స్టువల్ గ్రామర్ని చెప్పి పోస్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ సిలబస్ డిస్కస్ చేస్తూ ఉన్నామండి. అది సిబిఎస్ఈ సిలబస్ అని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ లెసన్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ యూనిట్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్, దీని యొక్క టెక్స్టువల్ గ్రామర్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, సో మీకు ఈ లెసన్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే అన్ని ఫోల్డర్స్ క్లాస్ వైజ్ ఉంటాయి. అన్నీ కనిపించకపోతే చిన్న యారో వస్తుంది, దాన్ని టచ్ చేయండి. అన్నీ అప్పటికీ కనిపించకపోతే సీ మోర్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. అన్ని ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇవన్నీ మీరు వాచ్ చేయడమే కాకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ఫస్ట్ వాచ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us స్టార్ట్ దిస్ టెక్స్టువల్ గ్రామర్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. సో మనకి ఫస్ట్లో ఇచ్చినటువంటి డేట్స్, వాటి యొక్క ఈవెంట్స్ అనేవి ఆన్సర్స్ మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చున్నారండి. సో నో నీడ్ టు గో త్రూ దట్. సో మీకు కాంప్రహెన్షన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఇక్కడ కాంప్రహెన్షన్ చెక్ పార్ట్ 1 తర్వాత ఒక 2 క్వశ్చన్స్, పార్ట్ 2 తర్వాత క్వశ్చన్స్ అలా ఇచ్చున్నారు. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్? సి వాట్ డిడ్ ద ఆథర్ ఫైండ్ ఇన్ ఏ జంక్ షాప్? జంక్ షాప్లో ఆథర్ ఏమి కనుగొన్నాడు? సి హియర్ ఆన్సర్స్. ద ఆథర్ ఫౌండ్ ఏ 19th century ఓల్డ్ రోల్ టాప్ డెస్క్ మేడ్ ఆఫ్ ఓక్ ఇన్ ఏ జంక్ షాప్. సో జంక్ షాప్లో ఏమి అతనికి దొరికిందనంటే, ఏం చూశాడు అనంటే ఒక 19th centuryకి చెందినటువంటి ఒక రోల్ టాప్ డెస్క్ని చూశాడు. మీరు ఫస్ట్ లెసన్, నేను చెప్పిన లెసన్ వాచ్ చేయండి. దాంట్లో పిక్చర్స్తో పాటు అన్ని మీకు క్లియర్గా చూపించున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారంటే ఇవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సో రోల్ టాప్ డెస్క్ అది దేంతో తయారు చేశారు? ఓక్ ట్రీతో. ఓకే, సింధూర చెట్టు అంటారు. అలాంటి దాన్ని అతను జంక్ షాప్లో కనుగొన్నాడు. ఇట్ వాజ్ బ్యాడ్ ఇన్ కండిషన్ అండ్ రెడీ ఫర్ సేల్ అట్ ఏ చీప్ ప్రైస్. సో చాలా తక్కువ రేటుకే అమ్మడానికి రెడీగా ఉందన్నమాట అది. బట్ అది బ్యాడ్ కండిషన్ అంటే చాలా అంత రిపేర్గా ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ డిడ్ హీ ఫైండ్ ఇన్ ఏ సీక్రెట్ డ్రాయర్? హూ డూ యూ థింక్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్? సో అతనికి సీక్రెట్ డ్రాయర్లో ఒకటి దొరికింది. అది ఎవరు పెట్టుంటారు అనుకుంటున్నారు మీరు అన్నారు. So he found a small tin box containing a letter in a secret drawer. So a secret drawer లో ఒక స్మాల్ టిన్ బాక్స్ ఉన్నింది, దాంట్లో ఒక లెటర్ అనేది అతనికి దొరికింది. The words on the note paper pasted on the box were Jim's last letter received January 25th, 1915. To be buried with me when the time comes. So టైం వచ్చినప్పుడు చూడండి, దానిపైన ఏం రాసిందంటే ఒక నోట్ పేపర్లో జిమ్ లాస్ట్ లెటర్, ఇది జిమ్ నుంచి రిసీవ్ చేసుకున్న లాస్ట్ లెటర్ ఇది. ఎప్పుడు? 1915 25th January రోజు రిసీవ్ చేసుకున్నాను. నేను చనిపోయినప్పుడు నాతో పాటు దీనిని కూడా బరీడ్ చేయండి, అంటే బూట్ చేయండి నాతో పాటు అని చెప్పింది. ఎప్పుడైతే నాకు చావు అనేది వస్తుందో, మరణం వస్తుందో, అట్ ద టైమ్ యూ షుడ్ బరీడ్ this letter also with me అని చెప్పింది. These words indicate that the addressee Connie had put it in there. సో ఈ వర్డ్స్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దట్ ద అడ్రసీ అంటే ద పర్సన్ whom we are addressing. సో ఎవరైతే ఇక్కడ ఆ లెటర్ పెట్టారో వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. కనీ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దే. సో కనీ ఈ లెటర్ని అక్కడ పెట్టిందని మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పార్ట్ 2లో మనకు వచ్చింది. హూ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ టు హూమ్ అండ్ వెన్? ఎవరికి ఈ లెటర్ రాశారు?
Jim McPherson, a captain of the British Army, had written the letter while fighting the German forces. So, Jim McPherson, ఎవరతను? కెప్టెన్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ. సో అతను ఈ లెటర్ని కనీకి రాశాడు. ఎప్పుడు? జర్మన్ ఫోర్సెస్తో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు. He had written the letter to his wife Connie on December 26, 1914. 1914లో డిసెంబర్ 26 అంటే క్రిస్మస్ అయిపోయిన పక్క రోజు తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్కి లెటర్ రాశాడు. Why was the letter written? What was the wonderful thing that had happened? సో ఎందుకు అతను లెటర్ రాశాడు? ఆ లెటర్లో ఒక వండర్ఫుల్ థింగ్ హ్యాపెండ్ అని మెన్షన్ చేశారు కదా, ఏంటి అసలు ఆ వండర్ఫుల్ థింగ్ అని అడుగుతున్నారు. The letter was written for expressing Connie the wonderful thing happened on the Christmas day of 1914. సో తన లైఫ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ రోజు గురించి తన వైఫ్కి ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ లెటర్ని 1914 క్రిస్మస్ రోజు జరిగినటువంటి ఈవెంట్ని తన వైఫ్కి ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ లెటర్ని రాశాడు. ఆన్ ద డే ద టూ ఆర్మీస్ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ కేమ్ టుగెదర్ అండ్ సెలబ్రేటెడ్ క్రిస్మస్ టుగెదర్. సో ఆ రోజు ఏం జరిగిందంటే టూ ఆర్మీస్ ఎవరైతే ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళిద్దరూ టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసిపోయి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, సో అందుకని అంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు అంటే ఎనిమీస్, శత్రువులు కలిసి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్ కదండి. సో అందుకని అది వండర్ఫుల్ థింగ్ అని మెన్షన్ చేశాడు. వాట్ జాబ్స్ డిడ్ హ్యాన్స్ వోల్ఫ్ అండ్ జిమ్ మెక్పర్సన్ హ్యావ్ వెన్ దే వర్ నాట్ సోల్జర్స్? జిమ్ మెక్పర్సన్ అండ్ హ్యాన్స్ వోల్ఫ్ సోల్జర్స్ కాకముందు ఏ జాబ్ చేసేవాళ్ళు? Before being soldier, Hans Wolf had played the cello in the orchestra. So అతను ఒక పియానో లాంటి దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆర్కెస్ట్రాలో ప్లే చేసేవాడు అనమాట. ఎవరు? హ్యాన్స్ వోల్ఫ్. హ్యాన్స్ వోల్ఫ్ ఎవరు? జర్మన్ సోల్జర్. సో అతను ఆ వర్క్ చేసేవాడు, ఆర్కెస్ట్రాలో వర్క్ చేసేవాడు అనమాట. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ ఉండేవాడు, సెల్లో. Jim McPherson had worked as a teacher in Dorset when he was not a soldier. So Jim McPherson ఏం చేసేవాడు? అతను ఒక టీచర్గా, డోసెట్లో ఒక టీచర్గా వర్క్ చేసేవాడు అనమాట, సోల్జర్ కాకముందు. నెక్స్ట్ క్వశ్చన్. Had Hans Wolf ever been to Dorset? Why did he say he knew it? Hans Wolf ఎప్పుడే కానీ డోసెట్కి రాలేదా? కానీ అతను డోసెట్ గురించి చాలా క్లియర్గా నాకు తెలుసు బాగా అని ఎందుకు చెప్పాడు అంటే, నో, హీ హ్యాడ్ నెవర్ బీన్ టు డోసెట్. అతను ఎప్పుడే కానీ డోసెట్కి రాలేదు. హీ హ్యాడ్ రెడ్ హిజ్ ఫేవరెట్ ఆథర్ హార్డీస్ నోవెల్ Far from the madding crowd, which describes Dorset. So he said he knew Dorset. So అతని ఫేవరెట్ ఆథర్ అయినటువంటి హార్డీస్ అతను రాసినటువంటి ఒక నవల్ ఏంటంటే ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేటటువంటి నవల్ని చదివాడు. దాంట్లో డోసెట్ గురించి ఆథర్ డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. అంటే దాని గురించి ఆ డోసెట్ గురించి మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆ విధంగా అతనికి డోసెట్ గురించి తెలుసు, అంతేగాని అతను వచ్చి విజిట్ చేయలేదు ఎప్పుడే కానీ. Next, do you think Jim McPherson came back from the war? How do you know this? So, Jim McPherson మళ్ళీ వార్ నుంచి తిరిగి వచ్చాడా? రాలేదని మీరు ఎలా చెప్తున్నాడు? లేదా వచ్చుంటే వచ్చారని మీరు ఎలా చెప్తున్నాడు? ఆన్సర్, నో, he did not come back from the war. నో, అతను తిరిగి రాలేదు వార్ నుంచి. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, he died, అతను చనిపోయాడని కూడా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, that is why his wife Connie wrote on the top of the box that it was Jim's last letter. సో ఆ బాక్స్ లెటర్ పెట్టుండింది కదా, టిన్ బాక్స్, దానిపైన ఒక పేపర్ పైన ఇది జిమ్ దగ్గర నుంచి వచ్చినటువంటి లాస్ట్ లెటర్ అని మెన్షన్ చేసింది కదండి. సో లాస్ట్ లెటర్ అని మెన్షన్ చేసింది అంటే ఆ తర్వాత జిమ్ నుంచి ఎలాంటి లెటర్ రాలేదు, జిమ్ కూడా తిరిగి రాలేదు. సో ఆమెకు 101 years వచ్చే వరకు కూడా జిమ్ తిరిగి రాలేదు. కాబట్టి జిమ్ చనిపోయాడు అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ పార్ట్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ద ఆథర్ గో టు బ్రిడ్పోర్ట్? అసలు బ్రిడ్పోర్ట్కి ఎందుకు వెళ్ళాడు ఆథర్?
సో నెక్స్ట్ పార్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూడండి. ద ఆథర్ వెంట్ టు బ్రిట్పోర్ట్ బికాస్ హీ వాంటెడ్ టు గివ్ కనీ బ్యాక్ హర్ ఇంపార్టెంట్ లెటర్. సో అతను ఎందుకు వెళ్ళాడంటే కనీకి ఆ లెటర్ని, చాలా ఇంపార్టెంట్ కదండి తనకి, ఆ లెటర్ని తిరిగి ఇవ్వడానికి వెళ్ళాడు. హౌ ఓల్డ్ వాజ్ మిసెస్ మెక్పర్సన్ నౌ, వేర్ వాజ్ షీ, ఆ కనీ ఏజ్ ఎంత, ఆమె ఎక్కడుంది ఇప్పుడు? మిసెస్ మెక్పర్సన్ వాజ్ 101 years old. షీ వాజ్ ఇన్ ద కన్సర్వేటరీ ఆఫ్ ఎ నర్సింగ్ హోమ్. ఆమె ఒక నర్సింగ్ హోమ్లో ఉందన్నమాట. ఓకే, ఆమె ఏజ్ ఎంత ఇప్పుడు? 101 years. ఓకే, సో ఈ హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి లెసన్ చూడండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్, హూ డిడ్ కనీ మెక్పర్సన్ థింక్ హర్ విజిటర్స్ వాజ్? మెక్పర్సన్, మిసెస్ మెక్పర్సన్, కనీ మెక్పర్సన్ తన కోసం వచ్చినటువంటి విజిటర్స్ని ఎవరు అనుకునింది, ఎవరు వచ్చారు తన కోసం అనుకునింది? కనీ మెక్పర్సన్ థాట్ దట్ హర్ విజిటర్స్ వాజ్ హర్ హస్బెండ్ జిమ్ మెక్పర్సన్. అక్కడ వచ్చింది ఎవరో కాదు, నా హస్బెండ్ జిమ్ మెక్పర్సన్ అని కనీ ఫీల్ అయింది. Which sentence in the text shows that the visitor did not try to hide his identity? సో ఈ లెసన్లో ఇచ్చినటువంటి ఏ సెంటెన్స్ అనేది ఈ విజిటర్ అంటే ఈ ఆథర్ తన యొక్క ఐడెంటిటీని హైడ్ చేయాలనుకోలేదు. అంటే ఆమె వచ్చి అతన్ని జిమ్గా ఫీల్ అయ్యి దగ్గరికి తీసుకొని కిస్ చేస్తుంది కదా. సో కానీ ఇతను తన జిమ్ అనేసి కంటిన్యూ అయిపోలేదు, తన ఐడెంటిటీని హైడ్ చేసుకోలేదు, తను ఎవరో ఆల్రెడీ చెప్పాడు. ఆ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. సో ఏంటంటే ద సెంటెన్స్ ఇన్ ద టెక్స్ట్ దట్ షోస్ దట్ ద విజిటర్ డిడ్ నాట్ ట్రై టు హైడ్ హిస్ ఐడెంటిటీ ఈస్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్ అబౌట్ హౌ ఐ ఫౌండ్ ఇట్. సో అతను కనీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత లెటర్ ఇవ్వగానే అతను చెప్తాడు, నాకు ఈ డెస్క్ ఎలా వచ్చింది, నాకు ఈ లెటర్ ఎలా వచ్చింది, ఆ డెస్క్ ఎలా, నేను ఎక్కడ చూశాను, అదంతా కూడా స్టోరీ తనకు చెప్తాడు. సో దానివల్ల మనం ఏమనుకోవచ్చు అంటే అతను జిమ్ మెక్పర్సన్గా కంటిన్యూ అవ్వాలి అనుకోలేదు, తన ఐడెంటిటీని అంటే తను ఒక ఆథర్ అనేసి తన ఐడెంటిటీని తను హైడ్ చేయాలనుకోలేదు. ఓకే, తను మాత్రం చెప్పేశాడు హానెస్టీగా. ఓకే, బట్ ఆమె వినలేదు, పట్టించుకోలేదు తన మాటల్ని. నెక్స్ట్, వర్కింగ్ విత్ టెక్స్ట్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఫర్ హౌ లాంగ్ డూ యూ థింక్ హనీ హ్యాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో కానీ జిమ్స్ లెటర్ని ఎంతకాలం తన దగ్గర పెట్టుకునింది అనుకుంటున్నారు? సో మీరు చెప్పే ఆన్సర్కి కొన్ని రీజన్స్ ఇవ్వండి అని చెప్తున్నాడు. చూడండి, కానీ హ్యాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. రీజన్స్ ఫర్ దిస్ ఆర్, సో చాలా కాలం పెట్టుకుని తన దగ్గర, దానికి రీజన్స్ కూడా చెప్తున్నాను చూడండి. ద లెటర్ వాజ్ రిటర్న్ బై జిమ్ హూ వాజ్ దెన్ ఏ కెప్టెన్ ఇన్ ద ఇంగ్లీష్ ఆర్మీ. సో హీ మస్ట్ హ్యావ్ బీన్ యంగ్. సో జిమ్ లెటర్ రాసేటప్పుడు తను ఇంగ్లీష్ ఆర్మీలో ఒక కెప్టెన్, ఓకే, టీమ్, ఆ ఇంగ్లీష్ ఆర్మీ టీం కెప్టెన్ తను. కాబట్టి అతను యంగ్గానే ఉంటుంది. యంగ్గా ఉన్న వాళ్ళకే కదండి ఆ పొజిషన్ ఇస్తారు, ముసలి వాళ్ళకి ఇస్తారా? లేదు కదా. పిల్లవాళ్ళకి ఇస్తారా? లేదు కదా. సో యంగ్ ఏజ్లో ఉన్నాడు అతను. దెన్ హీ రోట్ ఇట్ టు హిజ్ వైఫ్. సో ఆ టైంలో అతను తన వైఫ్కి లెటర్ రాశాడు. సో షీ మస్ట్ ఆల్సో హ్యావ్ బీన్ వెరీ యంగ్. సో అతను యంగ్గా ఉన్నాడంటే ఆమె కూడా ఇంకొంచెం తక్కువ వయసే ఉంటుంది కదా, ఆమె కూడా యంగ్ ఏజ్లోనే ఉంటుంది. ఇన్ ద స్టోరీ ఇట్ వాస్ సెడ్ దట్ షీ ఈజ్ 101 years old. బట్ ఈ స్టోరీలో మళ్ళీ తను ఏం చెప్పింది లాస్ట్లో? తన ఏజ్ 101 అని చెప్పింది. బిసైడ్స్, అంతేకాకుండా ద లెటర్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ జంక్ షాప్. ఒక పాత సామాన్లు అమ్మేటటువంటి ఒక షాప్లో ఆ లెటర్ అనేది దొరికింది. అవునా? సో కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుంటే మనం ఆల్ దీస్ ఇండికేట్ ద ఓల్డ్నెస్ ఆఫ్ ద లెటర్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇది చాలా కాలం ముందుది ఆ లెటర్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, వై డూ యూ థింక్ ద డెస్క్ హ్యాడ్ బీన్ సోల్డ్ అండ్ వెన్? సో ఎందుకు ఆ డెస్క్ని అమ్మేశారు, ఎప్పుడు అమ్మేస్తుంటారని మీరు అనుకుంటున్నారు? ఈ డెస్క్ అనేది కదండి, ఎందుకు అమ్మేస్తుంటారు, ఎప్పుడు అమ్మేస్తుంటారు అని అడుగుతున్నారు. The desk had been sold because Kani's house had burnt and the desk had been damaged by fire and water. So the desk had been sold because Kani's house had burnt and the desk had been damaged by fire and water. So Kani house అనేది కంప్లీట్గా కాలిపోయింది, బర్న్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో ఈ డెస్క్ అనేది డ్యామేజ్డ్ బై ఫైర్ అండ్ వాటర్. ఈ ఫైర్ వల్ల యాజ్ వెల్ యాజ్ వాటర్ వల్ల
ఫైర్ వాళ్ళు వచ్చి వాటర్ని స్ప్రే చేస్తారు కదండి ఫైర్ని స్టాప్ చేయడం కోసం. సో వాటర్ వల్ల ఈ ఫైర్ వల్ల కూడా కంప్లీట్గా ఈ డెస్క్టాప్ అనేది డ్యామేజ్ అయిపోయింది. It had been sold when Kane had to go for living in a nursing home. సో తను ఎప్పుడైతే నర్సింగ్ హోమ్లో వెళ్ళి ఉండాలనుకునిందో అప్పుడు ఈ ఓల్డ్ పాత సామాన్లన్నీ కూడా ఓల్డ్ థింగ్స్ అన్నీ కూడా అమ్మేశారు. ఓకే, నెక్స్ట్, వై డూ జిమ్ అండ్ హ్యాండ్స్ థింక్ దట్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్? డూ యూ అగ్రీ? సో మనకు ఈ లెసన్లో వచ్చి ఉంటుంది జిమ్ అండ్ హ్యాండ్స్ ఏం ఆలోచించానంటే ఈ యుద్ధాలని, ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ ప్రాబ్లమ్స్ని, ఈ వార్స్ని రిజాల్వ్ చేయడంకి కరెక్ట్ అయిన వే స్పోర్ట్స్ లేదా గేమ్స్ కండక్ట్ చేయడము అని చెప్పుకో ఉంటారు. సో డూ యూ అగ్రీ ఫర్ దట్? మీరు దానికి ఒప్పుకుంటారా? జిమ్ అండ్ హ్యాండ్స్ బై నేచర్ వర్ కైండ్. సో మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే వై డూ జిమ్ అండ్ హ్యాండ్స్ థింక్ దట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్? సో ఎందుకు వాళ్ళిద్దరూ గేమ్స్ అండ్ స్పోర్ట్సే కరెక్ట్ వే అని అనుకున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం అన్నారు కదా. దానికి ఆన్సర్గా ఏంటంటే జిమ్ అండ్ హ్యాండ్స్ బై నేచర్ వర్ కైండ్. వాళ్ళిద్దరూ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్. దే వర్ అగైనెస్ట్ ఆల్ ద సఫరింగ్ ఆఫ్ వార్. సో వాళ్ళు ఈ యుద్ధం వల్ల కలిగేటటువంటి ఆ ఇబ్బందులకి వ్యతిరేకులు అనమాట. దే ఆర్ అగైనెస్ట్ ఫర్ దట్. వాళ్ళు ఒప్పుకోరు ఇలా అందరూ సఫర్ అవుతూ ఉంటే. దే వాంటెడ్ ఏ నాన్ వైలెంట్ మెథడ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ బ్రాట్ ద జర్మన్ సోల్జర్స్ అండ్ ద ఇంగ్లీష్ సోల్జర్స్ టు ఫైట్ అగైనెస్ట్ ఈచ్ అదర్. సో దే వాంటెడ్ ఏ నాన్ వైలెంట్ మెథడ్. వాళ్ళిద్దరూ కూడా అసలు వైలెన్స్ లేకుండా నాన్ వైలెంట్ మెథడ్ని చూస్ చేసుకోవాలనుకున్నాడు. దేనికి? టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్? ఏ ప్రాబ్లమ్స్ అయితే ఇంగ్లీష్ వాళ్ళకి జర్మన్స్కి మధ్య యుద్ధాన్ని తీసుకొచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నాన్ వైలెంట్ మెథడ్స్ అయితే కరెక్ట్ అనేసి వాళ్ళు అనుకున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మేక్ ద ప్లేయర్స్ ఫ్రెండ్స్ బట్ నాట్ ఎనిమీస్. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వల్ల ఏమవుతుందంటే ప్లేయర్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ అవుతారే కానీ ఎనిమీస్ కారు ఎప్పుడే కానీ. ఓకే, శత్రువులు కారు. సో దే థింక్ దట్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఎస్, ఐ ఫుల్లీ అగ్రీ ఫర్ దట్. సో అందువల్ల వాళ్ళు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి కరెక్ట్ వే టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ అని డిసైడ్ అయ్యారు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. Do you think the soldiers of the two armies are like each other or different from each other? సో రెండు ఆర్మీస్లో ఉన్నటువంటి ఆ సోల్జర్స్ అనే వాళ్ళు ఒకటిగానే ఆలోచిస్తున్నారు, ఒకటిగానే ఉంటున్నారా లేక డిఫరెంట్గా ఉంటున్నారా? ఫైండ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద స్టోరీ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. సో మీ ఆన్సర్ని సపోర్ట్ చేయడానికి ఈ లెసన్ నుంచి ఎవిడెన్స్, ప్రూఫ్, ఆ సెంటెన్సెస్ ఏమన్నా కొన్ని మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు. ఐ థింక్ ద సోల్జర్స్ ఆఫ్ ద టూ ఆర్మీస్ ఆర్ లైక్ ఈచ్ అదర్. సో నాకు తెలిసి ఈ సోల్జర్స్, రెండు ఆర్మీస్లో ఉన్న సోల్జర్స్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు అంటే ఇష్టపడుతున్నట్లుగానే ఉన్నారు. దేర్ ఆర్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద స్టోరీ టు సపోర్ట్ మై ఆన్సర్. ఏంటంటే అది బోత్ ద ఆర్మీస్ గ్రీటెడ్ ఈచ్ అదర్ ఆన్ ద క్రిస్మస్ డే. సో ఇద్దరు కూడా క్రిస్మస్ డే రోజు ఒకరినొకరు విష్ చేసుకున్నారనమాట. సో అదొక రీజన్. దే ప్లేడ్ ఫుట్బాల్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడారు, అదొక రీజన్. దే డ్రాంక్ అండ్ ఏట్ టుగెదర్. వాళ్ళు తాగడము తినడము చేశారు కలిసి. నెక్స్ట్, ద టూ కెప్టెన్స్ టాక్డ్ అఫెక్షనేట్లీ అబౌట్ దేర్ లీవ్స్ అవే ఫ్రమ్ ద ఫీల్డ్. సో ఈ టూ టీమ్స్ కెప్టెన్స్ కూడా ఎవరు, మన హ్యాన్స్ వుల్ఫ్ అండ్ జిమ్ ఎక్పర్సన్ ఇద్దరు కూడా చాలా అఫెక్షనేట్గా, చాలా ప్రేమతో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి అంతా కూడా మాట్లాడుకున్నారు. ఆ యుద్ధ రంగాన్ని అవే ఫ్రమ్ ద ఫీల్డ్, దాని యుద్ధాన్ని కొంచెం పక్కన పెట్టి. బోత్ బిలీవ్డ్ దట్ ప్రాబ్లమ్స్ కుడ్ బి రిజాల్వ్డ్ బై ప్లేయింగ్ గేమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్. సో బోత్ ఇద్దరు కూడా డిసైడ్ అయ్యారు ఏమనేసి, ప్రాబ్లమ్స్ కుడ్ రిజాల్వ్డ్ బై ప్లేయింగ్ గేమ్స్ ఆడి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా యుద్ధాలు చేసి కాదు అని ఇద్దరు కూడా ఆలోచించారు. బోత్ ద సైడ్స్ వాంటెడ్ ద వార్ టు ఎండ్ ఇన్ పీస్. రెండు సైడ్ల వాళ్ళు కూడా ఏం కోరుకున్నారంటే ఈ వార్ అనేది ప్రశాంతంగా ఎండ్ అవ్వాలి అని కోరుకున్నారు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ ద బ్రిటిష్ అండ్ ద జర్మన్ సోల్జర్స్ బికమ్ ఫ్రెండ్స్ అండ్ ఫైండ్ థింగ్స్ ఇన్ కామన్ ఎట్ క్రిస్మస్.
So mention the various ways in which the British and German soldiers become friends. సేమ్ ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పాం కదా, అదే ఆన్సర్ కూడా ఇక్కడ రావచ్చు అనమాట. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పడానికి కొన్ని సిచ్యువేషన్స్ చెప్పండి అండ్ ఫైండ్ ద కామన్ థింగ్స్ అట్ క్రిస్మస్. ఓకే, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కామన్ థింగ్స్ ఏవి అని అడుగుతున్నారు. ద వేరియస్ వేస్ ఇన్ విచ్ ద బ్రిటిష్ అండ్ ద జర్మన్ సోల్జర్స్ బికమ్ ఫ్రెండ్స్ ఆర్, సో ఏ విధంగా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారంటే ద క్రిస్మస్ డే, ఆ క్రిస్మస్ డే వల్ల బోత్ ఆర్మీస్ గ్రీటెడ్ ఈచ్ అదర్ ఏ హ్యాపీ క్రిస్మస్, వాళ్ళు ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ద జర్మన్ సోల్జర్స్ మూవ్ టువర్డ్స్ ద బ్రిటిష్ సోల్జర్స్ వితౌట్ ఆర్మ్స్, సో ఎలాంటి ఆర్మ్స్ అనేవి లేకుండా, ఎలాంటి ఆయుధాలు అనేవి లేకుండా ఒకరి వైపు ఒకరు నడుచుకుంటూ ఈ జర్మన్ సోల్జర్స్ బ్రిటిషర్స్ వైపు వెళ్ళారు. At first the British captain thought that it was their trick, but later he understood their friendly nature. ఫస్ట్లో మన జిమ్ పర్సన్ మిస్అండర్స్టూడ్ చేసుకున్నాడు కదండి, వాళ్ళు ఇది ఒక ట్రిక్ అనేసి, కానీ తర్వాతే అతనికి అర్థమైంది వాళ్ళ యొక్క ఫ్రెండ్లీ నేచర్ అనేది ఏంటి అనేది. దే కేమ్ క్లోజ్ అండ్ షుక్ హ్యాండ్స్ అండ్ దే టాక్ టు ఈచ్ అదర్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. సో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు చాలా క్లోజ్గా వచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అండ్ ఈచ్ అదర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఒకరితో ఒకరు. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఇండికేషన్స్. నెక్స్ట్, థింగ్స్ కామన్లీ హ్యాపెండ్ అట్ క్రిస్మస్ హ్యాపెండ్ దెన్. సో క్రిస్మస్ రోజు జరిగినటువంటి కామన్ థింగ్స్ ఏంటంటే దే ప్లేడ్ టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్నారు. దే ఏట్ టుగెదర్, తిన్నారు. టుగెదర్లీ దే శాంగ్ కోరల్స్, వాళ్ళు క్రిస్టియన్స్ యొక్క సాంగ్స్ ఉంటాయి కదండి, అవి పాడుకున్నారు. నెక్స్ట్, ద టూ కెప్టెన్స్ రిలీజియన్స్ సాంగ్స్, ఆల్రెడీ మీకు లెసన్లో చెప్పున్నాను కోరల్స్ అంటే. ఓకే, క్యారల్స్. నెక్స్ట్, ద టూ కెప్టెన్స్ టాక్ టు ఈచ్ అదర్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్స్, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అండ్ బోత్ ద ఆర్మీస్ విష్డ్ ఫర్ పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైట్. సో రెండు ఆర్మీస్ కూడా ప్రశాంతంగా ఉండాలి, పీస్ కావాలి, ఫైట్ అనేది వద్దు అని మాట్లాడుకున్నారు. దే వాంటెడ్ టు బీ విత్ దేర్ ఫ్యామిలీస్, వాళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీస్తో కలిసి ఉండాలి అని అందరూ కలిసి అనుకున్నారు. సో ఇవన్నీ కూడా కామన్ థింగ్స్ అట్ క్రిస్మస్. నెక్స్ట్, వాట్ ఈస్ కనీస్ క్రిస్మస్ ప్రెజెంట్, వై ఈజ్ ఇట్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. సో కనీకి క్రిస్మస్ ప్రెజెంట్ ఏంటి, క్రిస్మస్ రోజు వచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఏంటి, అది ఎందుకు తనకి లైఫ్లో బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అయ్యింది అంటే ద లెటర్ దట్ ద ఆథర్ హ్యాడ్ గివెన్ హర్ ఈస్ ద క్రిస్మస్ ప్రెజెంట్. సో లెటర్ ఇచ్చారు కదండి ఆథర్ వచ్చి, అది తనకి క్రిస్మస్ ప్రెజెంట్. బట్ ఇండీడ్ అంటే ఇన్ఫ్యాక్ట్ నిజానికి హర్ మిస్టేకన్ ఐడెంటిటీ ఆఫ్ ద ఆథర్ టు బి హర్ జిమ్ ఈస్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అండ్ సో షీ టుక్ him to her side and kissed him on his cheek. సో నిజానికి అసలు తన మైండ్ సెట్లో, తన వే ఆఫ్ థింకింగ్లో బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఏంటంటే మిస్టేకన్ ఐడెంటిటీ ఆఫ్ ద ఆథర్ టు బి హర్ జిమ్. సో ఆ ఆథర్ని జిమ్గా తను తను అనుకునింది కదా, వచ్చిన ఆథర్నే తన హస్బెండ్గా ఇమాజిన్ చేసుకునింది కదా బై మిస్టేక్. సో అలా ఇమాజిన్ చేసుకొని తనే హస్బెండ్ అనుకోవడం అనేది తనకి ఒక బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే తన హస్బెండ్ తిరిగి వచ్చాడు అన్నటువంటి ఆలోచనలో తను ఉంది కాబట్టి తన హస్బెండ్ వచ్చాడు, అదే తన బెస్ట్ క్రిస్మస్ అని తన వే ఆఫ్ థింకింగ్లో మనం చెప్పచ్చు. అందుకే అతని దగ్గరగా తీసుకొని ఆమె హర్ సైడ్ అండ్ కిస్డ్ హిమ్ ఆన్ హిస్ చీక్, ఆమె ఆయన చీక్ మీద కిస్ చేసింది. Do you think the title of this story is suitable for it? Can you think of any other titles? సో ఈ టైటిల్ అనేది ఈ స్టోరీకి సూటబుల్ అనుకుంటున్నారా? మీరు ఇంకా వేరే ఏవైనా కూడా స్టోరీస్ని టైటిల్స్ని సజెస్ట్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు. సో చూడండి, ఎస్, ఐ థింక్ టైటిల్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ సూటబుల్ ఫర్ ఇట్. సో ఈ స్టోరీకి ఈ టైటిల్ చాలా బాగా సూట్ అయ్యింది. అండ్ అదర్ టైటిల్స్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఫర్ ఇట్ ఆర్ వార్ అని పెట్టచ్చు, లేదా టూ ఇంపార్టెంట్ క్రిస్మస్ డేస్ అని కూడా పెట్టచ్చు. ఓకే, ఏంటి ఇంపార్టెంట్ క్రిస్మస్ డేస్? మనకు రెండు కదా దీంట్లో మెన్షన్ చేసింది, యుద్ధంలో ఉన్నప్పుడు ఒకటి, మళ్ళీ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఒకటి. నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయండి. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజెస్లో మనకు సింపుల్ పాస్ట్ని, పాస్ట్ పర్ఫెక్ట్ని ఎలా యూజ్ చేయాలో ఇచ్చున్నారు. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్
in Bridport, the man said it was made in the early 19th century. This one was in a bad condition. So ikkada italicized verbs are in the past tense. Italicized ante koddiga italic ila bend ayendevanni kuda past tense lo unnayi. They tell us what happened in the past before now. మీన్స్ పాస్ట్లో ఇప్పటికి ముందుగా అంటే ఏం జరిగి ఉన్నాయి పాస్ట్లో అనేవి ఇండికేట్ చేయడానికి మనం సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాం. సింపుల్ పాస్ట్ అనేవి ఒకప్పుడు జరిగిపోయినవన్నీ కూడా మనం సింపుల్ పాస్ట్లో యూస్ చేస్తాం. టెన్సెస్ గురించి ఒక వీడియో చేసి నేను పోస్ట్ చేస్తున్నానండి. టెన్సెస్ బై ఆరో వెంకటేష్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది, అవి వాచ్ చేయండి. నెక్స్ట్ read the passage below and underline the verbs in the past tense. A man got on the train and sat down. The compartment was empty except for one lady. She took her gloves off. A few hours later the police arrested him. They held him for 24 hours and then freed him. So ఇక్కడ మనకు పాస్ట్ వెబ్స్ ఏవో అన్ని అండర్లైన్ చేయమన్నారు. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. గాట్, సాట్, వాస్, టుక్, అరెస్టెడ్, హెల్డ్. ఓకే, నెక్స్ట్ అంటే V2 ఫార్మ్స్ అండి అవన్నీ కూడా. నౌ ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ గురించి డిస్కస్ చేశారు చూడండి. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్, బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దే టోల్ ఆన్ దిస్ డస్క్. No forms had lifted had taken their toll. The author found and bought the dusk in the past. So the dusk was damaged before the author found it and bought it. So ఇక్కడ had lifted had taken అనే వెబ్స్ మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేశారు. ఎందుకనంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ యాక్షన్స్ జరిగి ఉంటాయి, దాంట్లో ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లోను, నెక్స్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లోను చెప్తాం అనమాట. ఇక్కడ ద డెస్క్ వాజ్ డ్యామేజ్డ్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్. ఆథర్ దాన్ని చూసి కొనేదానికన్నా ముందే ఈ డెస్క్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఏ పని జరిగింది, ఆ డెస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం మొదలు జరిగిన పని. తరువాత ఏం జరిగింది, అతను కొన్నాడు దాన్ని. కాబట్టి ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. కాబట్టి ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్, బోత్ ద ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దే టోల్ ఆన్ దిస్ డస్క్. ఇది జరిగిన తర్వాతే కదా అతను కొన్నాడు దానిని. కాబట్టి ఫస్ట్ జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం. నెక్స్ట్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్డ్ ద డస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్. సో ఇవి సింపుల్ పాస్ట్లో చెప్తాం, ఎందుకంటే ఫస్ట్ జరిగిన దానిని మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, నెక్స్ట్ జరిగిన యాక్షన్స్ మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. నెక్స్ట్ we use verb forms like had damaged for an event in the earlier past. So ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిందండి అదంతా కూడా. ఇఫ్ దేర్ ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్ వీ యూజ్ ఎ హ్యాడ్ ఫార్మ్ ఫర్ ద ఈవెంట్ దట్ అక్కర్డ్ ఫస్ట్ ఇన్ ద పాస్ట్. ఫస్ట్ జరిగిన దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, అంటే హ్యాడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీ యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు షో దట్ సంథింగ్ వాజ్ విష్డ్ for or expected before a particular time in the past. For example, I had always wanted one. So మీ యొక్క విష్ని లేదా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని చెప్పడానికి, లేదంటే పాస్ట్లో ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఇంకా అంటే మీ యొక్క విష్ని మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని చెప్పడానికి లేదా పాస్ట్లో ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. సో డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ ద డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ బిలో. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. సో ఇక్కడ రెండు కూడా సింపుల్ పాస్ట్లోనే ఇచ్చున్నారు. ఓకే, అండ్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను స్టేషన్కి వెళ్ళే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది అని సెకండ్ దాని మీనింగ్. నేను స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ వెళ్ళింది అంటే అక్కడ నీకు కనిపిస్తున్న ట్రైన్ వెళ్ళడం అనేది అంటే నీకు క్యాచ్ చేసే టైం ఉందన్నమాట ట్రైన్ని. బట్ సెకండ్ సెంటెన్స్లో ఏంటంటే నువ్వు వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోయింది, కనీసం నువ్వు ట్రైన్ కూడా చూడలేదన్నమాట. సో ఇలాంటిది. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లెఫ్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద మెయిన్ క్లాస్, హెన్స్ ద సెంటెన్స్ మీన్స్ ద స్పీకర్ వాజ్ ఏబుల్ టు గెట్ ద ట్రైన్. సో అతనికి ట్రైన్ అందుకునేటటువంటి ఒక ఛాన్స్ అనేది ఉంది ఫస్ట్ సెంటెన్స్లో. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ లెఫ్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద మెయిన్ క్లాస్. దిస్ సెంటెన్స్ మీన్స్ ద స్పీకర్ మిస్డ్ ద ట్రైన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ లేట్. సో స్టేషన్కి లేట్గా రీచ్ అయ్యాడు, ఆ లోపల ట్రైన్ వెళ్ళిపోయిందని ఇక్కడ మీనింగ్.
సో ఇక్కడ చూడండి, fill in the blanks using correct forms of the verbs in the brackets. సో ఇక్కడ ఏం లేదండి, మీకు ఎక్కడైతే హ్యావ్ అని ఇచ్చున్నాడో అక్కడంతా హ్యాడ్ పెట్టేసేయండి, రిమైనింగ్ దగ్గర అంతా కూడా V2 ఫామ్ పెట్టేస్తే సరిపోతుంది. కేమ్, టర్న్, ఆస్క్డ్, హ్యాపెండ్, సెడ్, హ్యాడ్ క్వారల్డ్, హ్యాడ్ బీటెన్, హ్యాడ్ ట్రైడ్, హ్యాడ్ టోల్డ్, హ్యాడ్ చేజ్డ్, had fallen, had torn. సో ఇలాగా. ఓకే, నెక్స్ట్ అండర్లైన్ ద వెబ్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ 2 columns, పాస్ట్ అండ్ ఎర్లియర్ పాస్ట్. సో వీటిలో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసి దాంట్లో సింపుల్ పాస్ట్ ఏవి, ఎర్లియర్ పాస్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఏవి ఐడెంటిఫై చేయమన్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటుందండి, లేకుంటే సింపుల్ పాస్ట్ అయితే V2 ఉంటుంది. సో V2 ఉండే వాటిలన్నీ పాస్ట్ దగ్గర రండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అవి ఎర్లియర్ పాస్ట్లో రాయండి. సో చూడండి, మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్. సో ఇక్కడ బట్ ఐ స్టేడ్ ఎట్ హోమ్, స్టేడ్ అనేది V2 ఫామ్, బికాజ్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి అది ఎర్లియర్ పాస్ట్ అవుతుంది. సో అలాగే మనకు ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చిన చూడండి, సెట్ అవుట్ V2 ఫామ్ అండ్ స్టేడ్ అండ్ హ్యాడ్ సీన్. సో ఈ విధంగా మీకు పాస్ట్, ఎర్లియర్ పాస్ట్ వర్డ్స్ అనేవి చూపించాం. చాలా ఈజీ అండి. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అది ఎర్లియర్ పాస్ట్, V2 అన్నీ కూడా పాస్ట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ డిక్షనరీ వర్క్. బై ద ఎండ్ ఆఫ్ ద జర్నీ we had run out of drinking water. Run out, look at the verb run out of in this sentence. It is a phrasal verb. Phrasal verbs ante enti, the combination of verb with the other words. It has 2 parts, a verb and the preposition or an adverb. So verb తో పాటు preposition గానీ adverb గానీ వస్తుందన్నమాట. Phrasal verbs often have meanings that are different from the meanings of their parts. So run out of అంటే ఒక మీనింగ్ వస్తుందండి, కంప్లీట్ ఒకటిగా కన్సిడర్ చేసుకున్నప్పుడు. అలా కాకుండా ఇండివిజువల్గా రన్ అంటే ఒక మీనింగ్, రన్ అంటే పరిగెత్తడం, అవుట్ అంటే బయట, ఆఫ్ అంటే ప్రిపోజిషన్. సో ఇలా విడివిడిగా కన్సిడర్ చేసుకుంటే వచ్చే మీనింగ్తో పోలిస్తే ఈ ఓవరాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఫ్రేజల్ వెబ్స్ని ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ గానే కన్సిడర్ చేయాలి, విడివిడిగా ఇండివిజువల్గా చూడకూడదు. ఫైండ్ దీస్ ఫ్రేజల్ వెబ్స్ ఇన్ ద స్టోరీ. బర్న్ అవుట్, లైట్ అప్, లుక్ ఆన్, రన్ అవుట్, కీప్ అవుట్. వీటిని మనకు లెసన్లో ఎక్కడొచ్చాయో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సో ఇక్కడ లైట్ అప్ అన్నాడు, అది మనకు లిటప్గా ఉంటుంది లెసన్లో. సో అలాగ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. బర్న్ అవుట్ అంటే బర్న్ అవుటే ఉండకపోవచ్చు, బర్న్డ్ అవుట్ చూడండి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్కడున్నాయంటే నెక్స్ట్ ఏం చేయమన్నారు, రైట్ డౌన్ ద సెంటెన్సెస్ ఇన్ విచ్ దే అక్కర్, కన్సల్ట్ ఏ డిక్షనరీ అండ్ రైట్ డౌన్ ద మీనింగ్. వాటి మీనింగ్ రాయండి. దట్ యూ థింక్ మ్యాచెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. సో ఈ సెంటెన్స్లో ఈ ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ ఏదో ఫైండ్ అవుట్ చేసి రాయమని చెప్తున్నారు, ఆ సెంటెన్స్కి సరిపోయేది. నెక్స్ట్ చూడండి, ఈ ఫస్ట్ వన్ ఏంటి, బర్న్ అవుట్. అది ఎక్కడొచ్చిందంటే హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ టు బి నథింగ్ బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్. సో ఇది ఎక్కడుందంటే పేజ్ నెంబర్ 14లో ఉందన్నమాట టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ దాని మీనింగ్, బర్న్ అవుట్ మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ బై ఫైర్. సో కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ బై ఫైర్, ఫైర్ వల్ల మొత్తం కాలిపోవడం అనమాట. నెక్స్ట్ that was the moment her eyes lit up with recognition and her face became so and so. So ఇది పేజ్ నెంబర్ 15లో ఉంది. ఇక్కడ lit up means became bright with happiness, సంతోషంతో ముఖం వెలిగిపోవడం అంటాం కదా అలాగా. హ్యాన్స్ వోల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్, పేజ్ నెంబర్ 12లో ఉంది. మీనింగ్ లుక్డ్ ఆన్ మీన్స్ వెంట్ ఆన్ అబ్జర్వింగ్, లుక్డ్ ఆన్ మీన్స్ వెంట్ ఆన్ అబ్జర్వింగ్, అలా అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఏంటి, రన్ అవుట్. ద స్నాప్స్ అండ్ ద రమ్ అండ్ ద సాసెస్ హ్యాడ్ లాంగ్ సిన్స్ రన్ అవుట్ అండ్ సో ఆన్. పేజ్ నెంబర్ 13లో ఉంది ఇది. రన్ అవుట్ మీన్స్ కన్జ్యూమ్డ్, అయిపోవడం అనమాట, యూస్ చేసేయడం. హ్యాండ్స్ వోల్ఫ్ క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ అవుట్ ద కోల్డ్ డాష్, ఐ మీన్ ఇంకా సో ఆన్. సో హ్యాండ్స్ వూల్ఫ్ తర్వాత కూడా ఇంకా కొంచెం సెంటెన్స్ ఉంటుంది. సో ఆ సెంటెన్స్ ఎక్కడుంది, పేజ్ నెంబర్ 12లో ఉంది. అండ్ ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, కీప్ అవుట్ మీన్స్
బీ అవే ఫ్రమ్ అంటే ఆ చలి అనేది వదిలించుకోవడం కోసం అన్నమాట. నెక్స్ట్ నౌన్ ఫ్రేజెస్ ఇచ్చారండి. నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ కమ్స్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్ అండి. సో ఇక్కడ చూడండి, ఐ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఐ టుక్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. బాక్స్ అనేది నౌన్, రిమైనింగ్ అన్ని కూడా డిస్క్రైబింగ్ వర్డ్స్. ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇటాలిక్లో ఉండేది నౌన్ ఫ్రేజ్ అనమాట. ఏవి? ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. చూడండి, ఇట్ హ్యాస్ ద నౌన్ బాక్స్. సో దాంట్లో నౌన్ ఏంటి? బాక్స్ యాజ్ ద హెడ్ వర్డ్ అండ్ 3 అడ్జెక్టివ్స్ ప్రిసీడింగ్ ఇట్. దాని ముందు 3 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. నోటీస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద అడ్జెక్టివ్స్ అక్కర్. ఫస్ట్ ఏమొచ్చింది? స్మాల్ అంటే సైజ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ అంటే కలర్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ టిన్ అంటే ఇట్ ఈస్ ఎ మెటీరియల్. సో ఇలా ఒక ఆర్డర్ ఇచ్చిన్నారు. వీ రేర్లీ యూజ్ మోర్ దాన్ 4 అడ్జెక్టివ్స్ బిఫోర్ ఏ నౌన్. సో బిఫోర్ నౌన్ ముందు 4 అడ్జెక్టివ్స్ అనేది చాలా రేర్గా యూజ్ చేస్తాం. అండ్ దెర్ ఇస్ నో రిజిడ్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ యూజ్డ్. సో అక్కడేమి పర్టికులర్ ఆర్డర్ ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదనమాట. Though there is a preferred order of modifiers or adjectives in a noun phrase as given below. సో మనకు ఒక ఆర్డర్లో యూజ్ చేయాలి అనేటటువంటివి ఉందన్నమాట. కానీ మనం ఖచ్చితంగా అలాగే యూజ్ చేయాలనే రూల్ అయితే లేదు. ఒక ఆర్డర్ అయితే ఉంది, ఆ ఆర్డరే ఫాలో అవ్వాలనే రూల్ ఏమీ లేదు. సో ఏంటి అసలు వాళ్ళు పెట్టినటువంటి ఆర్డర్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా కూడా డిటర్మైనర్ అంటే ఆర్టికల్ అనేది ఉండాలి. నెక్స్ట్ మోడిఫైయర్ 1 ఏంటది? మీ ఒపీనియన్ కానీ ఫీలింగ్ కానీ దాని మీద అది ఉండాలి. అండ్ మోడిఫైయర్ 2లో షేపు, సైజు, ఏజ్ ఇవి ఉండాలి. మోడిఫైయర్ 3 అంటే కలర్ ఉండాలి. మోడిఫైయర్ 4 అంటే మెటీరియల్, దేంతో చేశారు అనేది ఉండాలి. లాస్ట్లో హెడ్ వర్డ్ అంటే నౌన్ వర్డ్ అనేది రావాలి. ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి ఎప్పుడైనా కూడా. ఫాలో దీస్ వైల్ రైటింగ్ ఏ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా అది ఫాలో అవ్వండి అన్నారు. ద టేబుల్ బిలో కంటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ నౌన్స్ అండ్ సమ్ అడ్జెక్టివ్స్. యూజ్ యాజ్ మెనీ అడ్జెక్టివ్స్ యాజ్ యూ కెన్ టు డిస్క్రైబ్ ఈచ్ నౌన్. యూ మైట్ కమ్ అప్ విత్ సమ్ ఫన్నీ డిస్క్రిప్షన్స్. సో చూడండి, కొన్ని నౌన్స్ ఇచ్చారు, కొన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చారు, వాటి కాంబినేషన్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని చేయమని చెప్పారు. సో ఎలిఫెంట్కి మనం అడ్జెక్టివ్స్ ఎనార్మస్ ఎలిఫెంట్ అనొచ్చు, లార్జ్ ఎలిఫెంట్ అనొచ్చు, వైల్డ్ ఎలిఫెంట్ అనొచ్చు. అలాగే ఫేస్, రౌండ్ ఫేస్ అనొచ్చు, చీర్ఫుల్ ఫేస్, చబ్బీ ఫేస్. బిల్డింగ్, మల్టీ కలర్డ్ బిల్డింగ్, బ్లూ బిల్డింగ్, రెడ్ బిల్డింగ్, మీడియం సైజ్ బిల్డింగ్, సర్క్యులర్ బిల్డింగ్, లార్జ్ బిల్డింగ్, ఎనార్మస్ బిల్డింగ్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాటర్, బ్లూ వాటర్, కోల్డ్ వాటర్ అని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అడ్జెక్టివ్స్ నౌన్స్ని కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీకింగ్లో మనకు ఇన్ గ్రూప్స్ డిస్కస్ వెదర్ వార్స్ ఆర్ గుడ్ వే టు ఎండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కంట్రీస్, దెన్ ప్రెజెంట్ యువర్ ఆర్గ్యుమెంట్స్ టు హోల్ క్లాస్. సో వార్స్ అనేవి మన యొక్క సమస్యల పరిష్కారానికి మంచిదేనా సో అనేది మీరు డిస్కస్ చేసి ఆ ఆర్గ్యుమెంట్స్ మీ క్లాస్లో అందరి ముందు చెప్పమని చెప్పారు. సో ఇదైతే నేను క్లాస్లో కండక్ట్ చేశానండి, వాళ్ళ ఓన్గా చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. వార్స్ ఆర్ నాట్ గుడ్ వే టు ఎండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కంట్రీస్ బికాస్ దే డెస్ట్రాయ్ హ్యుమానిటీ. మానవ సమూహాలు మొత్తం మానవ జీవితాన్ని అది చాలా వరకు డెస్ట్రాయ్ చేస్తుంది, కాబట్టి ఇవి మంచిది కాదు. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కిల్డ్, చాలామంది చనిపోతారు. మెనీ ఆర్ ఇంజూర్డ్, చాలామంది గాయపడతారు, ఇంజూర్డ్ అవుతారు. దేర్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో డెస్ట్రాయిడ్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోతాయి. వీళ్ళు చనిపోతే వాళ్ళు కూడా ఆర్ఫాన్స్, అనాథులు అయిపోతారు కదండి. సో కంట్రీస్ షుడ్ హ్యావ్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్. సో కాబట్టి పీస్ఫుల్గా ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. విత్ పీస్ ఓన్లీ కంట్రీస్ కెన్ రిమైన్ స్ట్రాంగ్. సో ఈ పీస్తోనే మనకు ఈ ప్రశాంతంగా ఏదైనా కానీ సమస్యలు పరిష్కరించుకుంటే ఏ దేశమైనా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. నెక్స్ట్, what kind of presents do you like and why? What are the things you keep in mind when you buy presents for the others? సో ఎలాంటి ప్రెజెంట్స్, ఎలాంటి గిఫ్ట్స్ అంటే మీకు ఇష్టము అండ్ ఎందుకు? మీరు ఎవరికన్నా కూడా ప్రెజెంట్స్ కొనేటప్పుడు ఏవి మీరు మైండ్లో పెట్టుకొని కొంటారు? డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్, మీ పార్ట్నర్స్తో డిస్కస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ బై ఏ బుక్ బికాస్ ఇట్ క్యాన్ బి రీడ్ అండ్ రీడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒకవేళ బుక్ అనేది కొన్నారనుకోండి ప్రైజ్ గిఫ్ట్గా, ఎందుకు అది యూజ్ అవుతుంది? మళ్ళీ చదవచ్చు కదా బుక్ అయితే. కాబట్టి
బుక్ అనేది యూజ్ అవుతుంది, ఆలోచనతో కొంటాం బుక్ని. అలాగా మీ ఆలోచన ఏంటి? ఐ లైక్ ప్రెజెంట్స్ దట్ ఆర్ యూస్ఫుల్ అండ్ డ్యూరబుల్ బికాస్ దే రిమైన్ లాంగ్. సో బుక్స్ అనేవి చూడండి, ఐ లైక్ ప్రెజెంట్స్ దట్ ఆర్ యూస్ఫుల్ అండ్ డ్యూరబుల్ బికాస్ దే రిమైన్ లాంగ్. నాకు ఎలాంటి ప్రెజెంట్స్ అంటే ఇష్టం అంటే యూస్ఫుల్, వాళ్ళకి యూజ్ అవ్వాలి, అండ్ డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం రావాలి. ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. బికాస్ దే రిమైన్ లాంగ్, డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం వచ్చేవైతే చాలా కాలం ఉంటాయి కాబట్టి. వెన్ ఐ బై ప్రెజెంట్స్ ఫర్ అదర్స్ ద థింగ్స్ ఐ కీప్ ఇన్ మై మైండ్ ఆర్ ఇట్స్ యుటిలిటీ. సో ఏమేమి నేను మైండ్లో పెట్టుకొని కొంటానంటే ప్రెజెంట్స్ అనేవి ఇట్స్ యుటిలిటీ, వాటి యొక్క అవసరం ఏ విధంగా ఉంది పక్క వాళ్ళకి అనేది, ఇట్స్ డ్యూరబిలిటీ అది ఎంతకాలం వస్తుంది అనేది, అండ్ ఇట్స్ ఎ ప్రైజ్ దాని యొక్క కాస్ట్. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను కొంటాను. ఐ ఆల్సో థింక్ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రెజెంట్ టు ద పర్సన్ హూ ఐ ప్రెజెంట్. అంతేకాదు పక్కన వాళ్ళకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా మైండ్లో పెట్టుకొని నేను కొంటాను అని మనం రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రైటింగ్లో మనకు చూడండి, ఇమాజిన్ దట్ యు ఆర్ జిమ్, మీరే జిమ్ అనుకోండి. యూ హ్యావ్ రిటర్న్ టు యువర్ టౌన్ ఆఫ్టర్ ద వార్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ అయ్యారు మీ హోమ్ టౌన్కి. ఇన్ యువర్ డైరీ రికార్డ్ హౌ యూ ఫీల్ అబౌట్ ద చేంజెస్ యూ సీ అండ్ ద ఈవెంట్స్ దట్ అక్కర్ ఇన్ యువర్ టౌన్. సో మీ టౌన్లో వచ్చినటువంటి ఆ చేంజెస్ ఏంటి, అండ్ ద ఈవెంట్స్ దట్ అక్కర్ ఇన్ యువర్ టౌన్, వాట్ ఆర్ ద ఈవెంట్స్ అక్కరింగ్ ఇన్ యువర్ టౌన్, ఏమేమి మార్పులు జరిగాయి అనేది మీ డైరీలో రాయండి. యూ కుడ్ బిగిన్ లైక్ దిస్, మీరు ఇలా స్టార్ట్ చేయొచ్చు అని అతనే కొద్దిగా హింట్ ఇచ్చారు. డైరీ రైటింగ్ అనేది ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ డేట్ డేట్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు, మీరు రాయొచ్చు డే ఫ్రైడే 9 PM, రాత్రిలోనే కదా డైరీ రాస్తాం, 9 PM అలా రాసి నెక్స్ట్ డియర్ డైరీ కామా అని పెట్టి నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేయండి. It's Christmas today, but the town looks gloomy because it has lost many of its sons in the war and their parents were rather sad. So ఈరోజు క్రిస్మస్, కానీ చాలా మంది సాడ్గానే, గ్లూమీ అంటే సాడ్. సో చాలా వరకు టౌన్ అంతా కూడా ఎలా ఉందంటే సాడ్గా ఉందన్నమాట. ఎందుకంటే యుద్ధంలో చాలామంది వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, పేరెంట్స్ని పోగొట్టుకున్నారు, చాలామంది అనాథలయ్యారు. కాబట్టి అందరూ కూడా చాలా సాడ్గా ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ దో ద పేరెంట్స్ నో ఇట్స్ ఎ హ్యాపీ క్రిస్మస్ దే కెనాట్ ఫీల్ ఇట్. సో అది క్రిస్మస్ అని తెలిసినా కూడా పేరెంట్స్ ఎవరే కానీ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు చాలామంది. ఐ కెన్ అండర్స్టాండ్ వార్ ఈజ్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్. నాకు అర్థమైంది ఏమని, వార్ అనేది చాలా భయంకరమైనది అని. ఐ విష్ ఫర్ అన్ ఎండ్ ఆఫ్ ఆల్ వార్స్, అసలు యుద్ధాలు అనేవి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. సో కంట్రీస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వార్స్ షుడ్ ఫైండ్ పీస్ఫుల్ వేస్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. సో కాబట్టి కంట్రీస్ అనేవి ఈ యుద్ధాలకి పోకుండా చాలా పీస్ఫుల్ వేస్, వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి చాలా పీస్ఫుల్ వేస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని. జిమ్ మీ నేమ్ రాయండి ఇక్కడ. ఓకే, ఇమాజిన్ దట్ యు ఆర్ జిమ్ అన్నారు కాబట్టి జిమ్ నేమ్ రాయవలసి ఉంటుంది. ఆర్ నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ యు ఆర్ ద విజిటర్, యు ఆర్ ఇన్ ఏ డైలమా, యూ డోంట్ నో వెదర్ టు డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ అండ్ డిసప్పాయింట్ ద ఓల్డ్ లేడీ ఆర్ లెట్ హర్ బిలీవ్ దట్ హర్ డియర్ జిమ్ హ్యాస్ కమ్ బ్యాక్. సో ఇక్కడ సపోజ్ యు ఆర్ ద విజిటర్, నువ్వే విజిటర్ అనమాట ఆథర్. ఇక్కడ యు ఆర్ ఇన్ డైలమా, నువ్వు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఏంటది? యూ డోంట్ నో వెదర్ టు డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ అండ్ డిసప్పాయింట్ ద ఓల్డ్ లేడీ. సో నీ యొక్క ఐడెంటిటీని నువ్వు డిస్క్లోజ్ చేసి, అంటే నువ్వు సీక్రెట్ రివీల్ చేసేసి నేను మీ హస్బెండ్ కాదు, నేను ఆథర్ అని చెప్పాలా? చెప్తే ఆమె డిసప్పాయింట్ అవుతుంది కదా. ఆర్ లెట్ హర్ బిలీవ్ దట్ హర్ డియర్ జిమ్ హ్యాస్ కమ్ బ్యాక్, లేదంటే ఆమెని నేనే జిమ్ అనుకుని అలాగే కంటిన్యూ అయిపోమని చెప్తామా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నావు. అలాంటప్పుడు రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ హైలైటింగ్ యువర్ యాంగ్జైటీ, ఫియర్స్ అండ్ ఫీలింగ్స్. సో నీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయమని చెప్తున్నారనమాట. నీ యొక్క యాంగ్జైటీని, యాంగ్జైటీ అంటే వరీ, నీ యొక్క వరీని, నీ ఫియర్ని, నీ ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక లెటర్ రాయమని చెప్తున్నాను మీ ఫ్రెండ్కి. సో అదేంటంటే లెటర్ టు ఏ ఫ్రెండ్ బై ద విజిటర్. చూడండి ఇది డోర్సెట్ మే
1920. మై డియర్ జోసఫ్, మీ ఫ్రెండ్ నేమ్ రాయండి మీరు. ఫైన్ అండ్ డూయింగ్ మై పార్ట్ వెల్, నేను అంతా బాగున్నాను. ఐ హోప్ ద సేమ్ విత్ యూ దేర్, నువ్వు కూడా బాగున్నావు అనుకుంటున్నాను. ఇన్ దిస్ లెటర్ ఐ టెల్ యూ ఏ రీసెంట్ హ్యాపెనింగ్ దట్ హ్యాస్ సర్ప్రైజ్డ్ మీ అలాట్. నా లైఫ్లో రీసెంట్గా జరిగినట్టు ఒక సర్ప్రైజింగ్ థింగ్ నీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హ్యావ్ బాట్ అన్ ఓల్డ్ రోల్ టాప్ డెస్క్ ఫ్రమ్ ది జంక్ షాప్. నేను ఒక రోల్ టాప్ డెస్క్ని కొనుక్కొచ్చాను జంక్ షాప్ నుంచి. వెన్ ఐ ఓపెన్ its last drawer, I found a letter in it. దాన్ని ఓపెన్ చేయగానే లాస్ట్ డ్రాయర్ దాంట్లో ఒక లెటర్ ఉన్నింది. It was written by Captain Jim and British Army. కెప్టెన్ జిమ్ ఆఫ్ ద బ్రిటిష్ ఆర్మీ టు హిజ్ వైఫ్. సో ఆ లెటర్ ఎవరికి రాశారంటే బ్రిటిష్ ఆర్మీ యొక్క కెప్టెన్ జిమ్ తన వైఫ్కి రాసినటువంటి లెటర్ ఉంది దాంట్లో. ద లెటర్ వాస్ కెప్ట్ ఇన్ ఎ బాక్స్ ఆన్ టాప్ of which were the words, Jim's last letter received January 25th, 1915 to be buried with me when the time comes. So ఆ లెటర్ ఒక బాక్స్లో పెట్టినారు, ఒక టిన్ బాక్స్ పైన, దానిపైన ఒక పేపర్ అంటించి ఇలా రాసున్నారు, ఇది జిమ్ నుంచి వచ్చిన లాస్ట్ లెటర్, దీన్ని నాతో పాటే నేను చనిపోయినప్పుడు బూట్ చేయండి అనేసి. ద అడ్రస్ ఆఫ్ ద అడ్రసీ వాజ్ ఆన్ ద ఎన్వలప్. సో ఈ అడ్రసీ అంటే ఎవరైతే ఈ వర్డ్స్ రాశారో ఆమె యొక్క అడ్రస్ ఏంటంటే, అడ్రస్సీ అంటే whom these words said, so that person. సో ఆ అడ్రస్సీ యొక్క అడ్రస్ అనేది దీనిపైన రాసున్నారు. I decided to give the letter back to the addressee on the Christmas day as the best present to her. సో ఆమెకి నేను ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలనుకున్నారు, ఇది తన క్రిస్మస్ ప్రెజెంట్గా భావిస్తుందనేసి నేను అనుకున్నాను. ఐ ఫౌండ్ ద లేడీ ఇన్ ఏ కన్జర్వేటరీ. ఆమె ఒక కన్జర్వేటరీ అంటే ఒక ఆర్ఫనేజ్లో ఉందనేసి కనుగొన్నాను. I gave her the letter and began telling her how I got it. సో ఆ లెటర్ ఇచ్చి ఈ లెటర్ నాకు ఎలా వచ్చిందో తనకి చెప్పాను. But she did not listen to me and looked at me happily thinking that I was her dear Jim. సో కానీ ఆమె నా వర్డ్స్ ఏవి వినకుండా నా వైపు చాలా సంతోషంగా చూస్తుంది, ఎందుకంటే నేనే తన జిమ్ అనుకొని ఇమాజిన్ చేసుకుంటుంది. సో షీ పుల్డ్ మీ టు హర్ సైడ్ అండ్ కిస్డ్ మీ ఆన్ మై చీక్. సో నన్ను తన వైపు లాక్కొని నా చీక్ పైన తను కిస్ చేసింది. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ గాట్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. సో తనకు లైఫ్లో ఒక బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ వచ్చింది అని తను చెప్పింది. ఐ ఫెల్ ఇన్ టు డైలమా వెదర్ టు రివీల్ మై ఐడెంటిటీ అండ్ డిసప్పాయింట్ హర్ ఆర్ లెట్ హర్ బిలీవ్ దట్ her dear Jim had come back. సో దాంతో నేను కన్ఫ్యూజన్లో పడ్డాను. ఆమె సంతోషాన్ని నేను జిమ్ కాదు అని చెప్పి తను డిసప్పాయింట్ చేయాలా, లేకపోతే తన సంతోషాన్ని అలాగే కొనసాగించాలా అని చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ ఏ డీప్ థాట్ ఐ డిసైడెడ్ టు డూ ద లెటర్. సో ఐ డిసైడెడ్ టు డూ ద లెటర్ అంటే మనం ఒక రూల్స్, what are the rules mentioned in the letter? If you follow that, if you obey the rules, then we have to use this idiom to the letter అని యూస్ చేస్తామండి. సో ఆఫ్టర్ ఏ డీప్ థాట్, చాలాసేపు ఆలోచించి ఐ డిసైడెడ్ టు డూ ద లెటర్. ఆ లెటర్లో ఉన్న విధంగా నేను కంటిన్యూ అయిపోదామని అనుకున్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ లెఫ్ట్ హర్. కొద్దిసేపు అక్కడే ఉండి నేను వదిలి వెళ్ళిపోయాను ఆమెని. యువర్ సిన్సియర్లీ మైకేల్ మర్పర్గో కదండి ఆథర్. సో అతని నేమ్. నెక్స్ట్, గివెన్ బిలో ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ ఎ స్టోరీ, కన్స్ట్రక్ట్ ద స్టోరీ యూజింగ్ ద అవుట్లైన్. సో ఒక స్టోరీని ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చారు, దాన్ని యూజ్ చేసుకొని ఒక స్టోరీని బిల్డ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో చూడండి, ఒక స్టోరీ కింద మీకు ఆన్సర్ అనేది ఇచ్చున్నాను. A young newly married doctor named Vikram Singh came in contact with some freedom fighters fighting for the freedom of India like Bhagat Singh and Chandrasekhar Azad. Bhagat Singh లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళతో కొత్తగా పెళ్ళైనటువంటి ఒక డాక్టర్, అతని పేరు విక్రమ్ సింగ్, అతను వీళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చాడు. ద డాక్టర్ జాయిన్ దేర్ పార్టీ. ఈ డాక్టర్ కూడా వాళ్ళతో పాటు కలిశాడు అనమాట. లేటర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ అటాక్ ఆన్ ఏ గవర్నమెంట్ బ్యాంక్ మీద అటాక్ చేసేటప్పుడు దాంట్లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. సో హీ వాజ్ కాట్. అతను బ్రిటిష్ వాళ్ళు పట్టుకునేశారు. హీ వాజ్ ఎక్సైల్డ్ టు ద ఇన్ఫేమస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్
the British. Exiled means to make far away from the family and their village. సో వెలివేయడం అనమాట, దూరంగా పెట్టేయడం. సో అతన్ని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి జైల్లో పెట్టేశారనమాట ఈ బ్రిటిష్ వాళ్ళు. హీ వాస్ కెప్ట్ ఇన్ ఏ సెల్యులర్ జైల్ అలాంగ్ విత్ ద అదర్ ప్రిజనర్స్ దేర్. సో అక్కడే ఉన్నటువంటి ఇంకా చాలా మంది ప్రిజనర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టారు. ద ప్రిజనర్స్ వర్ టార్చర్డ్, వాళ్ళకి చాలా టార్చర్ చూపించారు. ప్రిజనర్స్ అంటే ఖైదీలు, వాళ్ళకి ఖైదీలకు అందరికీ చాలా టార్చర్ చూపించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ద డాక్టర్ రివాల్టెడ్ అగైనెస్ట్ ద ప్రిజన్ అథారిటీస్. ఆ ప్రిజన్ అథారిటీస్, ఆ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ డాక్టర్ రివాల్టెడ్ మీన్స్ అగైనెస్ట్ అంటే ఎదురు తిరిగాడనమాట. సో హీ వాజ్ హ్యాంగ్డ్ దేర్, అంతే అతన్ని అక్కడ ఉరివేశారు. హీజ్ వైఫ్ ఇన్ ఇండియా న్యూ నథింగ్ అబౌట్ ఇట్. సో ఇండియాలో ఉన్నటువంటి అతని వైఫ్కి తెలియదు దాని గురించి అసలు. షీ వెయిటెడ్ ఫర్ హిజ్ రిటర్న్, అతను తిరిగి వస్తాడని ఆమె వెయిట్ చేస్తూనే ఉన్నింది. షీ బికేమ్ ఓల్డ్, ఆమె ముస్లాం అయిపోయింది. బట్ షీ కంటిన్యూ టు వెయిట్ ఫర్ హిమ్ విత్ హోప్ అండ్ ఫెయిత్. సో అతను వస్తాడన్నటువంటి ఆ హోప్తో, ఫెయిత్, ఆ నమ్మకంతో, విశ్వాసంతో ఆమె అలాగే ఎదురు చూస్తూ ఉన్నింది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన స్టోరీలో కూడా మనకు సేమ్ ప్రిజనర్స్ టార్చర్, రివాల్వ్డ్ బై ఇన్మేట్స్ అంటే ఎదురు తిరిగారు. అక్కడ ఇన్మేట్స్ అంటే ఖైదీలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, రివాల్వ్డ్ బై ఇన్మేట్స్ అదంతా కూడా. సో దట్స్ ఇట్ అండి అబౌట్ బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ టెక్స్చువల్ గ్రామర్. నెక్స్ట్ యాంట్ అండ్ క్రికెట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పటి వరకు ఇంతసేపు ఆల్మోస్ట్ 1 hour కష్టపడి మీకోసం నేను ఈ వీడియో చేశానండి. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను. ఇంత కష్టపడినందుకు నా ఛానల్కి ఇప్పుడే వీడియో కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని టచ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఇవి చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి కూడా. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ Arava.